మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శని రాహుల యుతి కలయిక అంటే మనకి మార్చి 29 నుండి మే 21 తారీఖు వరకు కూడా ఈ శని రాహులు ఇద్దరూ కూడా మీనరాశిలో కలిసి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి శని రాహులు ఇద్దరూ కలిసి అంటే కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇవి ఇక్కడ మనకి పూర్వభాద్ర 4వ పాదం మీద ఇక్కడ వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీటి తీవ్రత తగ్గించుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం మనకి ఈ తెలుసుకోవడం ద్వారా వచ్చే ఏవైనా విపత్తులు కావచ్చు, లేకపోతే మనకి జీవితంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదైనా మనకి తెలుసుకునే అవకాశము, ఒకవేళ ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఒకసారి ఏమైనా నష్టం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే వాటికి పరిహారంగా మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే తీవ్రత తగ్గుతుంది అనే మనం పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మకర రాశి వాళ్ళకి ఈ శని రాహుల యొక్క యుతి ఏదైతే ఉందో ఇది తృతీయ స్థానంలో అనేది ఏర్పడిపోతుంది. అంటే తృతీయ స్థానము అనేటప్పటికీ సహజంగా పాపగ్రహాలకి ఈ తృతీయ స్థానంలో యుతి కానీ తృతీయ స్థానంలో సంచారం కానీ శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులోనూ ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది పూర్తిగా తొలగబోతుంది. అంటే పూర్తిగా ఎప్పుడైతే శని మారబోతున్నాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అందులో పాపగ్రహమైన రాహు కూడా తృతీయంలోనే ఉన్నాడు. కాబట్టి ఈ రెండు రాశుల యొక్క కలయిక వల్ల మకర రాశి వాళ్ళకి గత కొన్నేళ్లగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తగ్గుముఖం తప్పనిసరిగా పడతాయి. అంటే ఎక్కువగా శుభవార్తలు శుభ ఫలితాలే ఉండడం అనేది జరుగుతుంది. తృతీయ స్థానంలో కూడా మిగతా గ్రహాలు అంటే దాని తర్వాత మధ్యలో వచ్చే రవి కూడా తృతీయ స్థానంలో శుభ ఫలితాలనే ఇస్తాడు. కాబట్టి కాస్త వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు, ఒక మంచి సమయంగాను, ఏదైనా ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు ఒక మంచి సమయంగాను, ఏదైనా అవకాశాలు పొందాలన్నా కూడా వీళ్ళకి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది అని ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఏవైతే ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం వల్ల మనశ్శాంతిని కోల్పోవడం కానీ, చిరాకుగా ఉండడం కానీ, పనులు అవ్వకపోవడం కానీ, పనులు వాయిదా పడడం కానీ, ఇంట బయట ఏవైతే ఇబ్బందులు పడ్డారో, మనశ్శాంతిని కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి పొందడం అనేది జరుగుతుంది. శత్రువులు మిత్రులు అవ్వడం, దూరంగా వెళ్ళిపోయిన బంధువులు అంటే అప్పుడు ఏళ్ళనాటి శనికిలో ఏవైతే పనికిరావనుకుని, మీరు అక్కర్లేదు ప్రయోజనం లేదనుకుని ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిని కూడా చాలా చాకచక్యంగా పనులు పూర్తి చేసుకోవడం, ఏ పని మొదలుపెట్టినా కూడా దానిలో విజయం సాధించాలనే తపన, తప్పకుండా విజయం సాధించడం కూడా జరుగుతుంది. అలాగే సంతానపరంగా మంచి వార్తలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో కూడా మంచి పురోభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారపరంగా కూడా ఉంటాయి. అలాగే ఇది వరకు ఎక్కడైతే మీరు గౌరవాన్ని పోగొట్టుకున్నారో అంటే సంఘంలో కీర్తి గౌరవాలు ఎక్కడైతే తగ్గాయో మళ్ళీ అక్కడే అంటే ఎక్కడైతే పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడే మీ యొక్క విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా గత కొంతకాలంగా ఏవైతే పాస్ మార్కులు తగ్గడమనో లేకపోతే ఏవైతే విద్యలో ఇబ్బంది పడుతున్నారో శ్రద్ధ లేకుండా ఎలా అయితే, ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఏ పని యందు శ్రద్ధ ఉండదు. కాబట్టి ఏదైతే శ్రద్ధ తగ్గిందో మళ్ళీ ఆ శ్రద్ధ పుంజుకోవడం, చదువు మీద మక్కువ పెరగడం, మంచి ఉత్తీర్ణత శాతం పెరగడం, అలాగే రాత పరీక్షలు ఏమైనా పోటీ పరీక్షలు ఉంటే వాటిల్లో విజయాలు సాధించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ఇంట్లో కూడా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, శుభవార్తలు వినడం ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సంతాన విషయాల్లో కావచ్చు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా కూడా
పురోభివృద్ధి బాగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపారపరంగా కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఉద్యోగంలో మార్పులు కోరుకుని అంటే జీతం పెరగాలి అనుకున్న మార్పులు కోరుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఈ మకర రాశి వాళ్ళకి ఈ 53 రోజులు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే అదృష్టము అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే కూడా ఈ 53 రోజులు ఖచ్చితంగా కనబడుతుంది. అంటే శ్రమకు తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ 53 రోజులు. అంతకుముందు ఏ పని చేద్దామన్నా కూడా భయం, బెదురు, పని అవుతుందో అవ్వదో, ఏవైతే ఈ రకమైన అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచులయ్యి రెట్టింపు వేగంతో పనులకి ముందుకు సాగడం అనేది జరుగుతుంది. కాబట్టి అన్నిటిలోనూ కూడా విజయం సాధించడం అనేది మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ శని రాహుల యుతి వల్ల జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా శుభ ఫలితాలే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు నిత్యము ఇంట్లోనే గృహంలోనే నిత్య దీపారాధన చేసుకోవడం, ఇష్టదైవాన్ని తప్పకుండా ధ్యానం చేసుకోవడం, ప్రతిరోజు కూడా దైవారాధన మాత్రం మానకుండా ఉండడం అనేది ఉత్తమమైన విషయం. ఈ మకర రాశి వాళ్ళకి ఏదైతే ఈ శని రాహుల యుతి ఉందో వాళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.